శివాయ. ఓం నమో నారాయణాయ. నరదుష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోష పీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా షష్ఠగ్రహ కూటమి దోష నివారణ కలిగి అందులో రవి భగవానునితో కలిపి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం అనేది చాలా అరుదైనటువంటి రోజులు కనుక ఈ షష్ఠగ్రహ కూటమిలో రవి సంచార స్థితి దోషం తొలగిపోవడం కోసం మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కనుక విశేషమైనటువంటి సూర్య భగవానుడు ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు కనుక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని, చతురతను కలిగించే శక్తి సూర్య భగవానునికి ఉంటుంది. కనుక సూర్య భగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగా సూర్య భగవానుడు నవగ్రహాలలో రారాజు. అయితే నవగ్రహాల మధ్యలో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటుంది. సూర్య భగవానుడికి ధాన్యము గోధుమల ధాన్యము, అలాగనే ఎరుపు వస్త్రాలు, అలాగనే విశేషమైనటువంటి నారికేలాలు, అలాంటి ఎరుపు కూరగాయలు, అలాంటి ఇక్కడ స్వామివారికి రూపాయి బిళ్ళలతో తులాభారం, ఎర్రటి వస్త్రాలతో తులాభారం, విశేషమైనటువంటి కణకాలతో తులాభారం, భగవంతుడికి మంత్రాలు రాసినటువంటి అక్షర తులాభార కార్యక్రమాన్ని చేయడం వలన స్వామివారి ఆశీస్సులు మనం పొందుతామని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి షష్ఠగ్రహ కూటమి అర్ధాష్టమ సంచార స్థితిలో ఉండడం చాలా అరుదుగా వచ్చేటువంటి కార్యక్రమం. ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో 6 గ్రహాలు ఉండడం, ఆరోగ్యకారకుడైనటువంటి రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఇప్పటికే ధనుసు రాశి వారు శారీరకమైన బాధలతో, మానసిక రుగ్మతలతో, ఈతి బాధలతో అలసిపోయారు. కారణం ఏమిటి అనగా 1.5 సంవత్సరం నుంచి రాహు భగవానుడు అక్కడే ఉన్నాడు, దానికి తోడు శని భగవానుడు అక్కడే ఉన్నాడు, దానికి తోడు ఆరోగ్యకారకుడు కూడా మళ్ళీ అక్కడే ఉన్నాడు. కనుక ధనుసు రాశి వారు వీలైనంత వరకు సూర్య నమస్కారం, సూర్యాసనం, వీలైతే ఉపవాసం, సాత్విక ఆహారం, ఆనందకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, వీలైనంత వరకు యంత్రాలతో, ఆయుధాలతో, అగ్నితో, నిప్పుతో, నీటితో చెలగాటం ఆడకపోవడం, దయచేసి వీరు మా బంధువులు కదా, మిత్రులు కదా, నాకు తెలిసిన వారు కదా అని చెప్పి అపహాస్యమైన మాటలకు వీలైనంత దూరంగా ఉండాలి. వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఆ విషయం నిజం కదా అని చెప్పి మీరు ఫార్వర్డ్ చేస్తే చేసేవారు పంపించేవారు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ మీరే శిక్షకు అర్హులవుతారు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడి మీ యొక్క ధనం కూడా కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యము, మనశ్శాంతి, ధనము, బంధుత్వము, ప్రేమానురాగాలు కాపాడుకోగలగాలి అన్నట్లయితే ఈ సూర్యభగవాను యొక్క తులాభార మహోత్సవ కార్యక్రమం పాల్గొనడం, 6000 సార్లు ఓం హ్రాం హ్రీం రోం సహ అనే మంత్రాన్ని లిఖించడం, అక్షర తులాభారంలో పాల్గొనడం, అలాగనే పూజ చేసిన పదార్థంతో స్నానం చేయడం, వీటితో దిశ బయట వేయడం వలన అర్ధాష్టమ రవి సంచార స్థితి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. షష్ఠగ్రహ కూటమిలో రవి భగవానుని యొక్క దోషం తొలగించడం కోసం మీనరాశిలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం, ఇలాంటి దోషం తొలగించడం కోసం మనమందరము కూడా ఇలాగా సూర్య భగవానునికి అక్షర తులాభారం చేయడము, మంత్రాలు రాసిన పత్రాలతో తులాభారం చేయడము, గోధుమలతో తులాభారం చేయడము, శాఖామరణ కూరగాయలతో తులాభారం చేసుకోవడము, అలాగే కొబ్బరికాయలతో తులాభారం చేసుకోవడము, మన పూజలో ప్రతి ఆదివారంలో ఇలాగా సూర్యభగవాను తులాభారంలో పాల్గొనడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి. కనుక
ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీరు మంత్రం రాసే పత్రాన్ని మీకు వాట్సాప్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. మీరు రాసి పంపించిన తర్వాత అట్లా అక్కడ తులాభారంలో ఉంచి మీకు వీడియో కాల్ చేయించి చూపించి మీకు స్వామివారి దగ్గర ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కనుక స్నానం చేయడము, దిష్టి తీసి బయట వేయడం వల్ల సకల గ్రహదోషము తొలగి సూర్యభగవానుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా చేయాలి. ఇలాగా శబ్ద తరంగాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ స్వామివారికి అక్షయ పాత్ర కావడం వల్ల, అలాగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనిషి శరీరంలో ఉన్న 7 చక్రాలు వికసింపచేయడం, ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. కనుక ఈ అక్షయ పాత్ర కావాలనుకునే వారు ఈ కింద సంప్రదించినట్లయితే, మీ గోత్రాలను పంపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గమల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణ దేవతార్పణమస్తు. అలాగనే వీక్షకులకు ప్రేక్షకులకు ఈ స్వామివారికి తులాభారం చేసినటువంటి ఆశీస్సులు పొందాలి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులతో ఒక దివ్యమైనటువంటి మంగళహారతితో మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు, సంపూర్ణమైనటువంటి సకల యోగకారకుడు సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా ఆ బ్రాహ్మణ ఉపరతి ఏకదైవ్యజమానాయుస్తేదో దదాతి. సంపూర్ణ సకల దేవతాభ్యో నమో నమః. విశేష దివ్యమంగళ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు చేరాలి అన్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియచేయండి. అలాగనే మీరు ఎవరి క్షేమానితో కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ సూర్య భగవానుని యొక్క అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి. స్వామి ఆశీస్సులు పొందగలరు.